Hi guys, this is Raghu and welcome back to my channel. God of Masses పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ నిన్నటితో 50 రోజుల రన్ కంప్లీట్ చేసుకుంది. దీంతో బాలయ్యకు వరుసగా 4th బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమాతో వరుసగా 4 సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టడమే కాదు 50 రోజులు 100 రోజుల థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంటున్నాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య మాస్ మేనియా కంటిన్యూ అవుతూనే ఉంది. అఖండ నుండి డాకు మహారాజ్ వరకు ప్రతి సినిమా కూడా తీవ్రమైన పోటీలో రిలీజ్ అయిన అన్ సీజన్ లో రిలీజ్ అయిన థియేటర్స్ మాఫియా బాలయ్య సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోయినా ప్రతి సినిమాని విజయ తీరాలకు చేర్చి తన మాస్ క్రేజ్ ఎలాంటిదో నిరూపించుకున్నాడు బాలయ్య. తన ఏజ్ కి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సెలెక్టెడ్ స్టోరీస్ తో డిఫరెంట్ కంటెంట్స్ ని అటెంప్ట్ చేస్తూ వేరియస్ క్యారెక్టర్స్ ని ట్రై చేస్తూనే ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఎలివేషన్స్ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చేసుకుంటూనే బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు నమోదు చేస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వేటికదే ప్రత్యేకం. అయితే గత 3 సినిమాలు ఊర మాస్ ని తలపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా చాలా స్టైలిష్ గా డాకు మహారాజ్ లో కనిపించాడు బాలయ్య. మాస్ ఎలివేషన్స్ మాస్ మూమెంట్స్ ఉన్న వాటిని ప్రజెంట్ చేసిన తీరు, బాలయ్యని చూపించిన విధానం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తీవ్రమైన పోటీలో రిలీజ్ అయిన థియేటర్స్ లో దుమ్ము లేపింది. ఒకవైపు పాన్ ఇండియా మూవీ, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్, పైగా సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్ అయినా సరే కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబట్టి మరోసారి బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో చూపించింది. థియేటర్స్ లో మాస్ రచ్చ చేసిన డాకు మహారాజ్ రీసెంట్ గా ఓటీటీలో అడుగుపెట్టి దుమ్ము దుమారం చేస్తోంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల యునానిమస్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. తెలుగులోనే కాదు ఏకంగా వరల్డ్ లోనే టాప్ ట్రెండింగ్స్ లోకి వచ్చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అయితే డాకు మహారాజ్ మూవీ చూసి వెర్రెత్తిపోతున్నారు. నిజంగా ఇది ఒక రీజనల్ మూవీకి బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలకే దక్కని ఆదరణ డాకు మహారాజ్ కి సొంతమైంది. కేరళ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మొత్తం సోషల్ మీడియాని డాకు పోస్టులతో నింపేశారు. బాలయ్యకి ఇచ్చిన ఎలివేషన్స్ 3 డిఫరెంట్ షేడ్స్ లలో బాలయ్య కనబరిచిన యాక్టింగ్ మతి పోగొట్టింది వాళ్ళకి. ఒకప్పుడు బాలయ్యని ట్రోల్ చేసి నవ్వుకున్న వాళ్ళే బాలయ్యని సూపర్ స్టార్ ని చేశారు. ఒక అదర్ లాంగ్వేజ్ సినిమా కోసం కేరళ ఆడియన్స్ ఇంతలా వెర్రెత్తిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. పాన్ ఇండియా సినిమా చేయకుండానే పాన్ ఇండియన్ విధ్వంసం చేశాడు బాలయ్య. రాబోయే అఖండ 2 కోసం బాటలు వేసింది డాకు మహారాజ్. అయితే ఓటీటీ విధ్వంసం కొనసాగిస్తున్నప్పటికీ డాకు మహారాజ్ థియేటర్స్ లలో 50 రోజులు కంప్లీట్ చేసుకోవడం విశేషమనే చెప్పాలి. విజయవాడ, కడప, హిందూపూర్, ఆదోని, గుంతకల్, చిలకలూరుపేట, తెనాలి, ఒంగోల్, అమలాపురం, బెంగుళూరు ఇలా దాదాపుగా 11 సెంటర్స్లలో డాకు మహారాజ్ దిగ్విజయంగా 50 రోజుల రన్ను కంప్లీట్ చేసుకుంది. ఒక్క రాయలసీమలోనే 4 సెంటర్స్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడం విశేషం. మొన్న ఓ మీడియా చిట్చాట్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఒక మాట చెప్పాడు. డాకు మహారాజ్ కి 120 నుండి 130 కోట్ల షేర్ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఫ్యామిలీ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా దెబ్బ కొట్టింది, లేదంటే డాకు బాక్స్ ఆఫీస్ రేస్ నెక్స్ట్ లెవెల్లో ఉండేదని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. డాకు మహారాజ్ ని దెబ్బ కొట్టింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా కాదు, నిర్మాత నాగవంశే. అవును, సినిమాకి సరైన పబ్లిసిటీ చేయకుండా ఎక్కువ మంది ఆడియన్స్ కి రీచ్ కాకుండా చేసి థియేటర్లు తక్కువ ఇస్తే 120 నుండి 130 కోట్ల షేర్ ఎలా వస్తుంది? ఇది ముమ్మాటికి మూవీ టీం అలసత్వమే. సినిమా హిట్ ని ఒక స్థాయికి మించిపోనివ్వలేదన్నది వాస్తవం. ఈ విషయంలో నిర్మాత నాగవంశిపై నందమూరి ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. సో దట్స్ ఆల్ గైస్. మరి డాకు మహారాజ్ మూవీ దిగ్విజయంగా 50 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోవడంపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.